ఈ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప దేవాలయం ఏది అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాతనే ఏ యాదగిరి గుట్ట అయినా ఏదైనా కావచ్చు. ఒక గుడికి కొన్ని వందల కోట్లు కేటాయించినటువంటి సీఎంలను చూసినాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించడం అనేది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం ఇది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ ప్రజల ప్రతీకగా మనం చెప్పుకుంటాం. తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి ఎంతో మంది ఐఏఎస్లను ఐపీఎస్లను అందించినటువంటి చరిత్ర ఆ యూనివర్సిటీది. అలాగే ఎందరో గొప్ప గొప్ప నాయకులను అందించినటువంటి చరిత్ర ఆ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సొంతం. అలాంటి ఆ యూనివర్సిటీని నిర్వీర్యం చెయ్యాలి, పేద ప్రజలకు ఉన్నత విద్య అందకూడదు అనే ఉద్దేశంతో దానికి ప్రత్యామ్నాయంగా కొత్త యూనివర్సిటీలను తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలి, చరిత్రలో కనబడకుండా చేయాలని కక్ష కట్టిండ్రు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు కదా. రేవంత్ రెడ్డి లాంటి సీఎంలు కూడా వస్తారు కదా ఈ ప్రజాస్వామ్యంలో. ఈ వేదికగా, ఈ యూట్యూబ్ వేదికగా నేను ఒక విషయం చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప దేవాలయం ఏది అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాతనే ఏ యాదగిరి గుట్ట అయినా ఏదైనా కావచ్చు. ఎందుకంటే విద్యాలయం కూడా ఒక దేవాలయంతో సమానమే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్క.